ఎన్నికల సంఘం మీదన మేము పత్రికల్లో వార్తలు రాసామంటే సచ్చినట్టు నువ్వు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, తీసుకోకపోతే నువ్వు కూడా అమ్ముడుపోయావని చెప్తామనే తరహాలో బ్లాక్మెయిల్ చేస్తున్నది ఈనాడు, ఆంధ్రజ్యోతి. సరే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించారంటే ఒక అర్థం ఉంటుంది, వీళ్ళు అదే కోణంలో చేసుకొస్తారు. ఇప్పుడు కన్నబాబు తాజాగా తన ప్రచారంలో తను ఇల్లు ఇచ్చాడన్నటువంటి చెప్తున్నాడు. దానికి సంబంధించి కలెక్టర్ బైట్ని ప్లే చేస్తున్నాడు. కాబట్టి ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘన అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లెక్కనైతే ఇల్లు ఇచ్చినటువంటి దాని మీద సంతకం కలెక్టర్ది ఉంటుంది. కాబట్టి ఇళ్ల పట్టాలు దేశద్రోహం అయిపోతాయా? రెండవది, కలెక్టర్ వచ్చి ప్రచారం చేయట్లేదు, ఇదిగో నేను చెప్పింది నిజమో కాదో వినండి అని ప్లే చేసి చూపెడుతున్నాడు. అక్కడ ఇళ్ళు ఉన్నాయి కానీ ఏ ఇళ్ళు దక్కలేదని చెప్పి ఓ పక్కన ప్రచారం చేస్తున్నప్పుడు ప్రత్యర్థులు ఏం చేయాలి? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళు కట్టారా లేదా, కడుతున్నారా లేదా, స్థలాల పట్టాలు వచ్చినాయా లేదా, ఇవేమీ లేదని చెప్తున్నప్పుడు ఏం చేయాలి? ఇస్తున్నామంటే ఇవ్వట్లేదని చెప్తున్నారు, మరి అప్పుడు ఏం చేయాలి? ఇదిగో అధికారి కూడా చెప్పారన్నారు. కాబట్టి ఇప్పుడు కన్నబాబుని అర్జెంటుగా తీసుకెళ్ళి జైల్లో పెట్టేయాలి. ఇలాంటి విచిత్రమైనటువంటి రూట్లో ఒక మీడియాను అడ్డుపెట్టి జరిగేటటువంటి సరికొత్త బ్లాక్మెయిలింగ్ ఏ మేరకు పనిచేస్తుందో చూడాలి.